బిగ్ బాస్ 8వ సీజన్ మొదలై నెల రోజులు అయిపోయింది. అయిన వాళ్ళని వదిలేసి వచ్చిన హౌస్‌మేట్స్ ఇంటి మీద ఆల్రెడీ బెంగ మొదలైంది. ఈ బెంగను ఎంతో కొంత తీర్చేందుకు బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచికరమైన భోజనాన్ని తెప్పించాడు. అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పాడు బిగ్ బాస్. కానీ అందులోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కన్ఫెక్షన్ రూమ్‌లోకి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్స్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అందులో ఒకరు ఫుడ్ మాత్రమే తీసుకొని మరొకరిది తిరస్కరించాలి ఉంటుంది. ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను, మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటలను రెడీగా పెట్టాడు. వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బిగ్ బాస్ తెలిపాడు. అయితే మణికంఠపై పీకల దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్‌కే ఇస్తానంది. దీంతో మణి విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకి ఎందుకొచ్చేసిందో అని ఏడ్చేశాడు. అటు మణికంఠకు పృథ్వీ, యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. అందుకు మణి పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం విని యష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టమని నిఖిల్‌ని ప్రశ్నించగా అతడు సోనియా పేరు చెప్పి, మరి ఎవరెవరు ఇంటి భోజనాన్ని ఆస్వాదించారో తెలియాలంటే